నమస్కారం. వెల్కమ్ టు జాస్పర్ క్రానికల్స్. ఈరోజు అంతర్యామిలో భాగంగా కష్టం అంటే అందరూ అతి సులభంగా పలికే మాట కష్టం. కష్టం అంటే ఏమిటో సరైన నిర్వచనం అంటే డెఫినేషన్ చాలామందికి తెలియక అలా అనేస్తారు. నిజమైన కష్టం ఏదో తెలిసే వరకు ప్రపంచంలో ప్రతి పని కష్టమైనదిగానే అనిపిస్తుంది. అందరూ కష్టాలు అనుభవిస్తున్నామని భావిస్తారు. కష్టం అనేది ఒక మానసిక భావన, ఒక అనుభూతి, ఒక అనుభవం. వ్యక్తి వయసు, ఆలోచన సరళిని బట్టి కష్టం స్థాయి మారుతూ ఉంటుంది. ఇష్టం లేకుండా చేసే ఏ పనైనా కష్టంగా అనిపిస్తుందని మానసిక శాస్త్రవేత్తల నిర్వచనం. అంటే సైకాలజిస్టులు చెప్తున్నారు. మనసు పెట్టి ఇష్టపూర్వకంగా పనిచేస్తే కష్టం ప్రసక్తే ఉండదు. వయసు, స్థాయి, ఆలోచన విధానంలో మార్పులు వచ్చే కొద్దీ కష్టం తాలూకు నిర్వచనం, లక్షణం, రూపం మారిపోతూ ఉంటాయి. అప్పులు, యాచన లాంటివి చేయవలసి రావడం, రోగాలు చుట్టుముట్టడం, దొంగల పాలవడం, ఏ పని కలిసి రాకపోవడం, వృద్ధాప్యంలో బాధలు అనుభవించడం, సరైన తోడు కాని సలహాలను ఇచ్చేవారు కానీ లేకపోవడం, పేదరికం అనుభవించడం, ఇలాంటి ఎన్నింటినో కష్టాలుగా పేర్కొంటారు. భగవంతుణ్ణి ఎప్పుడు స్మరించకపోవడమే మహాపాపమని, ఆ పాపమే కష్టాలకు కారణమని భాగవతంలో పోతన చెప్పాడు. అంటే భగవంతుడి స్మరణ వల్ల కష్టాలు నశిస్తాయని విశ్వాసం కలిగి ఉండాలని అంతరార్థం. గత జన్మలో చేసిన పాపాలు సైతం కష్టాలుగా పరిణమిస్తాయని పౌరాణికులు చెప్పే మాట. పరిశీలిస్తే జీవితంలో ప్రతి పని కష్టంతో ముడిపడి ఉన్నదే. లక్ష్య సాధన కోసం చేసే ప్రయత్నాలు, విషయ సేకరణ, వసూలు, ధన సంపాదన, వాటిని నిలబెట్టుకోవడం, భద్రపరచడం, ఇలా ప్రతి పని కష్టమే. కష్టపడితేనే లక్ష్యాన్ని సాధించడానికి అవకాశం ఉంటేదనేది సత్యం. కష్టం చేయనిదే ఫలితం ఉండదు. కాబట్టి కష్టే ఫలి అనే నానుడి గుర్తుపెట్టుకోవాలి. నువ్వు దేన్ని అందుకోవడానికి కష్టపడకపోతే నీకు ఏది అందుబాటులోకి రాదు. అవసరమైన వాటిని అందుబాటులోకి తెచ్చుకోవాలంటే కృషి, కష్టం ప్రధానం అంటున్నారు వ్యక్తిత్వ వికాస నిపుణులు. అంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించి గైడ్ చేసేవాళ్ళు. మనిషి గొప్పతనాన్ని, విలువను అంచనా వేయాలంటే సుఖ సంతోషాలతో గడుపుతున్నప్పుడు కాదు, కష్టాలు కలిగినప్పుడే అది సాధ్యం. ఎందుకంటే అలాంటప్పుడే ఆ వ్యక్తి సమర్థత పూర్తిగా తెలిసి సరైన అంచనాకు దొరుకుతాడు. అతడి మనసు అసలు రూపు బయటపడేది అలాంటప్పుడే. ఎంత కష్టపడితే అంత ఫలితం ఉంటుంది. అలాంటి ఫలితాలను పొందిన వారికే జీవితంలో విలువ ఉంటుంది. మన జీవితం కూడా మంచి చెడు విషయాల సమతుల్యతతో జరుగుతుంది. నువ్వెంత కష్టపడి పని చేస్తున్నావో చెప్పవద్దు, ఎంత పని పూర్తయిందో చెప్పు. జీవితంలో ఒక కష్టం దాటి వచ్చిన తర్వాత నువ్వు అనుభవించే ఆనందంతో పోటీ పడే అనుభూతి ఈ ప్రపంచంలో మరొకటి ఉండదు. కాబట్టి కష్టాలను ఇష్టంగా ఆహ్వానించాలి అని అంటాడు ఒక కవి. కష్టం విలువ ఒకరు చెప్తే తెలిసేది కాదు, అనుభూతి చెందితేనే తెలుస్తుంది. నిజానికి ఎదుటివారు పడే కష్టం ఇతరులకు తెలియక చులకనగా అనిపిస్తుంది. ఎదుటివారు సానుభూతి లేదా సహాయం వస్తుందేమోనన్న ఆలోచనతో ఎదురు చూడడం మంచిది కాదు. మరోసారి, ఎదుటివారి సానుభూతి లేదా సహాయం వస్తుందేమోనన్న ఆలోచనతో ఎదురు చూడడం మంచిది కాదు. అంటే మన మీద మనమే డిపెండ్ కావాలి, ఎదుటిల మీద డిపెండ్ కావద్దు. దానికి బదులు మీ దృష్టిని లక్ష్యం మీదే ఉంచి దాన్ని సాధించే నిరంతర ప్రయత్నం సాగాలి. అలా చేసిన నాడు ఆత్మవిశ్వాసంతో కష్టాలను అధిగమించిన తర్వాత వచ్చే ఆనందపు రుచిని అనుభవిస్తారు. ఆ రుచి వర్ణనాతీతం అని కేవీఎస్ఎస్ శారద గారు రాసిన అంతర్యామిది. ఇది ఈరోజుకు సంబంధించిన ఆర్టికల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.